ప్రెజెంట్ ఉన్న లైఫ్ స్టైల్‌కి చాలామందికి స్ట్రెస్, యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువైపోయింది. దీనివల్ల ఓవర్ థింకింగ్ కూడా ఎక్కువైపోతుంది కదా డాక్టర్. ఆ ఓవర్ థింకింగ్ వల్ల మన బ్రెయిన్‌కి ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందా? బ్రెయిన్‌కి గానీ, నర్వ్స్‌కి గానీ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? ఎనీ రెస్పాన్సిబిలిటీ ఇస్ ఎ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ఇన్ అవర్ లైఫ్. ఓకే. సో ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సనే స్ట్రెస్ లేకుండా ఉంటారు. సో నార్మల్గా ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా మీకు స్ట్రెస్ అనేది ఉంటుంది. వాట్ మ్యాటర్స్ ఈస్ మనం ఆ స్ట్రెస్ని ఎంత లిమిట్ వరకు ఆపగలుగుతున్నామో, దాన్ని ఎంత కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నాము అని చెప్పి. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఏం కారణం లేకపోయినా ఒక లీన్ సన్నగా ఉన్న పర్సన్ హూ ఇస్ ఫిజికల్లీ ఫిట్ స్ట్రెస్ టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నా హీ కెన్ డెవలప్ డయాబెటీస్, హీ కెన్ డెవలప్ హైపర్ టెన్షన్. ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ వస్తే పేషెంట్కి హార్ట్ అటాక్ రావడం కానివ్వండి, పక్షవాతాలు రానియడం కానివ్వండి, ఆ డయాబెటీస్ వచ్చాక నరాల ప్రాబ్లం కానివ్వండి, ఏ ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు. సో అందుకనే ఈ యోగా మెడిటేషన్ అనేది మనం డైలీ అట్లీస్ట్ 30 minutes, అంటే మనకు అది లైఫ్ స్టైల్లో అది అన్నీ అయిపోయాక నాకు టైం మిగిలితే నేను యోగా మెడిటేషన్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను అని కాకుండా డైలీ ఒక 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, ఒక 30 minutes ఆఫ్ యోగా మెడిటేషన్ చేస్తే మన బాడీకి చాలా మంచిది అనమాట. ఓవరాల్‌గా అసలు నరాల వీక్‌నెస్ రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన ఫుడ్, అవాయిడ్ చేయాల్సింది ఏంటి అనేది చెప్పండి. మేము ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే యాజ్ ఎ డాక్టర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కొన్ని నరాల ప్రాబ్లం హెరిడిటరీ ఉంటాయి, అది అవాయిడ్ చేయలేము. కానీ మోస్ట్ కామన్గా మనం అవాయిడ్ చేయగలిగే నరాల ప్రాబ్లం అంటే డయాబెటీస్, ఆల్కహాల్ రిలేటెడ్ న్యూరోపతీస్ అనమాట. సో ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే దాన్ని చాలామంది చెప్తారు నేను ఇంత కొంచెం తీసుకోవచ్చా, ఎక్కువ తీసుకోవచ్చా అని. ఆల్కహాల్ కొంచెం తీసుకుని ఎక్కువ తీసుకుని ఇట్స్ డేంజరస్. సో బెటర్ టు అవాయిడ్ ఆల్కహాల్. అండ్ నెక్స్ట్ డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి పక్క న్యూరోపతి వస్తుంది. కాకపోతే కంట్రోల్లో ఉంటే లేట్గా మైల్డ్గా వస్తుంది, కంట్రోల్లో లేకుంటే మాత్రం జల్దీ సీవియర్గా వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే డయాబెటీస్ రాకుండానే అవాయిడ్ చేయాలి. వస్తే మాత్రం దాన్ని గుడ్ లైఫ్ స్టైల్ అంటే కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్ట్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, స్ట్రెస్ తగ్గించుకోవడం, డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎర్లీ స్టేజెస్ అంటే ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీలో డయాబెటీస్ ఉందనుకోండి, లక్షణాలు వచ్చాక ఎవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవద్దు. ఎవ్రీ 6 monthsకి డయాబెటీస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. లక్షణాలు రాకముందే డయాబెటీస్ ఉందంటే దాన్ని ట్రీట్ చేసుకుంటే న్యూరోపతిని మనం డిలే చేయొచ్చు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఈవెన్ ప్యూర్ వెజిటేరియన్స్. సో ప్యూర్ వెజిటేరియన్స్ స్టిల్ ఐ ప్రిఫర్ వెజిటేరియన్ డైట్ ఈజ్ హెల్దీ దెన్ ద నాన్ వెజిటేరియన్ డైట్. బట్ వెజిటేరియన్ డైట్లో B12 డెఫిషియన్సీ అనేది ఉంటుంది. ఇలాంటి వాళ్ళని కొంచెం B12 సప్లిమెంట్స్ ఇస్తాము. ఆ B12 సప్లిమెంట్స్ తీసుకుంటుంటే ఒక B12 డెఫిషియన్సీ న్యూరోపతి అనేది మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో అల్టిమేట్లీ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అండ్ మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్. ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే డైలీ 30 minutes వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడము, అట్లీస్ట్ 10,000 steps ఆఫ్ టార్గెట్. అలానే ఒక 30 minutes రిలాక్సేషన్ టెక్నిక్స్ లైక్ యోగా మెడిటేషన్ చేయడము. అండ్ ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ అంటే మన గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైం అంటే ఒక ఫుడ్ తింటే 3 hours ఫుడ్ అనేది ఎంప్టీ అవుతుంది. సో ఎవ్రీ 4 hours ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ తినడము అండ్ 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవడము అండ్ 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్, అన్డిస్టర్బ్డ్ సౌండ్ స్లీప్ ఉంటే మన హెల్తీ అంటే ఇట్స్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్. ఈ డిసీజెస్ అన్ని మనం అవాయిడ్ చేయొచ్చు.